సర్వవిధ బంధుత్వములు కలవాడు అంటే నారాయణ శబ్దముచే సూచింపబడి వారులను పరమాత్మతో గల అవిభాజ్యమైన సంబంధమును తమకు పరమాత్మతో గలదని చెప్పుటయే నారాయణ పదార్థములు సూచింపబడినది. ఎప్పటికీ 7 జన్మలకు అరుడిచే వాచిక కాయక మానసిక సన్నిధికి చేరవలను, చేరి సేవింపవలను, నీవే తొలగించవలని అర్థించవలను. మాకు వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారే తొలగించాలని అర్థించాలి. ఇట్లు విన్నవించిన శ్రీకృష్ణుని దివ్య ముఖార వింద సందర్శనము చేయించు ఉండుటే జీవిత ప్రయోజనమని అదియే వ్రత ఉద్దేశ్యమనియు ఎరుగవలెను. ఇట్లు గోపికలు తమ హృదయమును ఆవిష్కరించి తమ వ్రతమును సమాప్తల వనర్చుకొనుచు మనము కూడా అట్లే ఆచరించవలని ఈ పాసురము స్పష్టముగా విషయమును వివరించింది. ఈ విధంగా మనకి ఈ వ్రత సమాప్తికి సంబంధించినటువంటి విధానాన్ని గోపికలు తెలియజేశారు. మరి ఒకసారి హారతవండి. ఒక బెల్లేస్కో సార్. పెంచారు. ముకుందాచార్యుల వారికి 47వ సంవత్సరంలో గరుత్మంతుని యొక్క అంశ చేత శ్రీ విష్ణు చిత్తులు అనేటటువంటి బిడ్డ పుట్టారు. ఆయన్ని పెంచుతూ ఉన్నారు. ప్రహ్లాదుని వలె విష్ణు చిత్తులు కూడా బాల్యం నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. నిజంగానే విష్ణుమూర్తి ఆయన చిత్తంలో నిలిచిపోయాడు. ఆయన ఏ గురుకులంలోనూ చేరి చదువుకోలేదు. గురు కృపతో ద్వయ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండేవాడు. వటభద్ర సాయికి ఏదైనా కైంకర్యం చేయాలి అనుకున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించాడు. తనకిష్టమైనది గాక దైవానికి ఇష్టమైనది చేయాలి. లోపల మనం కూడా ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది తాపత్రయం ఉంటుంది. చేయాలి అని అనుకుంటే కుదరదు, ఎట్లా చేయాలి. ఈ విధంగా ఆనుకుంటూ ఉండగా ఏమిష్టం దేవుడికి అంటే శ్రీకృష్ణావతార కాలంలో ముందుగా రేపల్లి నుండి మధురా నగరానికి వేంచేసినప్పుడు మంచి వస్త్రాలు, అంతరు, పన్నీరు అన్ని లభ్యమైన తరువాత పూలదండల కోసం స్వయంగా మాలాకారునిగా ఇంటికి వెళ్ళి దండలు ధరించే అతని కోరిక ఏంటంటే మాలాకారునిగా ఈయన కోరికను అభిష్టాన్ని బయటికి తెలియజేశాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయసేయగదే అని అడిగితే అతన్ని కటాక్షించాడు. నీ పాదములు కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును, నెయ్యమంటే స్నేహమును అర్థం. నీ పాదాలను పట్టుకోగా నీ పాదార్చకులతోటి నెయ్యమును తాను తపార భూతదయను తాపసమందార నాకు దయచేయగదే అని అడిగితే అతన్ని కటాక్షించినటువంటి విధంగానే ఆయనకు పుష్పాలంటే ఇష్టమని ఒక పెద్ద తోట వేశాడు. పూలదండలు కట్టి సమర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మధురా నగరాన్ని పాండ్యరాజు వల్లభదేవరాయలు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని రాత్రులు మారువేషంతో తిరుగుతూ ఒక రాత్రి సత్రంలో బాటసాలు చెప్పుకునే విశేషాలు విన్నాడు. వారిలో ఆయన ఇలా చెబుతూ ఉన్నాడు. మధురా నగరంలో పాండ్యరాజు వల్లభదేవరాయలు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో తన యొక్క పాలనను తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా చెప్తా ఉంటారు, మీ అభిప్రాయం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి అని చెప్తే మా మాధ్యమాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో రాజులకి రాజ్య పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే వేగుల ద్వారా తెలుసుకోవాలి. కానీ ఆయన అట్లా చేయలే. ఈయనే స్వయంగా వెళ్ళి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాడు. మారు వేషంలో వెళ్తే
ఈ సత్రంలో జరిగేటటువంటి విషయాలను కూడా విన్నాడట. వర్ష అర్ధమౌష్ఠౌ ప్రయతేత వాసాం నిషార్థమర్ధం దివసే యతేత వార్ధక్య హేతోద్వయ ఆసానవేన పరత్ర హేతో ఏ జన్మనాచ. వర్షాకాలం 4 నెలలకి సరిపోయే పదార్థములను మిగిలిన 8 నెలలలో సంపాదించి ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి అంతకన్నా ముందుగానే 8 నెలల్లో మనం సంపాదించి పెట్టుకోవడము, రాత్రికి కావాల్సినవి పగలే తెచ్చుకోవడము, ముసలితనంలో అవసరమయ్యేవి వయస్సులోనే సంపాదించుకోవాలి. అలాగే పరలోకానికి కావలసినటువంటివి ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. మనం పరలోకంలో పొందదగినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. ఈ మాటలు విన్న రాజు అంతవరకు పరలోకాన్ని గురించి ఏమీ చేయలేదని బాధపడ్డాడు. వెంటనే మంత్రి పురోహితులను పిలిపించి తనకు పరతత్వ బోధ చేసేవాడిని పిలిపించమన్నాడు. ఎప్పుడైతే విన్నాడో ఆ మంత్రుల్ని పిలిపించేసి పరతత్వాన్ని గురించి ఎవరైతే బోధ చేస్తారో వాళ్ళని పిలిపించమని చెప్పాడు. చాటింపు వేశాడు. నా సభలో నేనేమి చెప్పగలను, ఇదేదో నాతో పరిహాసాలు ఆడుతూ ఉన్నావు, మళ్ళీ కలలో చెప్తున్నారు స్వామి వారు, ఇదేదో నువ్వేదో ఆడడానికి ఆడుకోవడానికి ఇంతకన్నా ఇది ఉందాయా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పండితులే, ఉద్దండ పండితులు, వారిని నేనెలా చేయిస్తానయ్యా అని పరిహాసం ఆడుతున్నావా ఏంటి అన్నారు. స్వామి నన్ను ఇతపూర్వంగా పఠిత శాస్త్ర గ్రంథజాధ్యందున రామాక్ష్మ ఖననాక్రియ ఖర ఖరని కత్ర గ్రాహిత్యోదికినం స్తోత్మ స్నిగ్ధ కరుణ్ భగవద్భవన దాసం వారిగా ఉంచుకో. భూమి మృత్యాన మృటోన మైన నశంశయాన్ మీకు ఉండగనే శాస్త్రాలు చదవడంలో పుట్టి గుడ్డిని, పారపట్టుకుని తోటలో పాదులు తవ్వితే అరచేతులు కాయలు కాచాయి అని చూపిస్తూ ఉన్నాడట. మోక్షం నా చేతిలో ఉందని చెప్పనా? నాకు అవమానమైతే అది నీకు కాదా? నేను చేసే పనుల్లో నాకు చెప్పి చేయించుకో. గృహ సమ్మార్జనము, జలాహరణము, శృంగార పర్యాంక ఆవహనము, వనమాలికింకరణము, వాల్లభ్యభ్య ధ్వజగ్రహణము, వ్యజనత ప్రతద్రుయో ఇట్లాంటి పనులన్నీ కూడా చేయించుకోవయ్యా బాబు. అక్కడికి వెళ్ళి ఇట్లా వాదులాడమని చెబుతూ ఉంటావు, నాకు అది ఎంత కష్టమని చెబుతూ ఉన్నారు ఆయన. నీ దేవాలయాన్ని ఓడ్చడము, బిందె తీర్థం తేవడము, ఊరేగుతూ ఉంటే పల్లకి మోయడము, నీకు దండలు కట్టడము, నీ గౌరవాన్ని తెలుపుతూ జెండా పట్టుకుని తిరగడము, శ్యామలతో వీచడము, తెల్లగొడుగు పట్టడము, దివిటి పట్టుకుని చేయమని నాకు చెప్పడము చేస్తాను. వాదం కోసం ఎవరిని అయినా చూసుకో. నీవి లీలలకు పాత్రులు ఎందరో ఉన్నారు, నన్ను పట్టుకుని చేయమని చెబుతుంటావు. నీ లీలకు చేయడానికి చూపించడానికి ఇంకా బోళంత మంది ఉన్నారు స్వామి, దయచేసి నన్ను వదిలేవయ్యా అని చెబుతున్నారు. నీ ఇష్టమేనా, నీవు వెళ్ళమంటున్నాను, వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ శాసించి అదృశ్యమయ్యాడు స్వామి. ఎప్పుడే గట్టిగా చెప్పేశాడు, అంత నీ ఇష్టమేనా. మనం కూడా ఏదైనా ఒక్కొక్కసారి కోపపడుతూ ఉంటాం, ఎలా నేను చెబుతున్నా అన్నాడు. అట్లాగే స్వామివారు కూడా గట్టిగా వెళ్ళమని చెప్పారు ఆయనకి. స్వామి ఆజ్ఞ తలదాల్చి మధురకు బయలుదేరారు విష్ణు చిత్తుల వారు. ప్రతిరోజు వాదం జరుగుతున్నందువలన ఎవరు అడ్డు పెట్టకుండానే సభలో ప్రవేశించారు. సరాసరి వేదిక మీదకి వెళ్ళిపోయారు. ఒక్కొక్క రూప వస్తువు ఉంటే వారు చెప్పే విషయాలన్నీ విని అన్నిటిలోని దోషాలను ఎత్తి చూపి వారిని ఓడించాడు. వస్తున్నారు, వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు, ఏమి లేదు మామూలు మాటలుగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇదిగో ఇది కదా ఇట్లా ఆ బావికి సంబంధించినటువంటిది సున్నం వేయించడము. ఒకరోజు అనుకోకుండా ఇట్లా కనబడుతుంది. ఎట్లా అంటే